నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మత్తు పుట్టువే స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి మేము రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. హ్యాపీగా బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీరను సొంతం చేసేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే, నేను చాలా చాలా బాగున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సంయుక్త. నేను ఒక 10 days బిఫోర్ అట్లా మాట్లాడాను, కానీ విన్ అయ్యాను, కానీ లక్కీ డిప్ లో తీసుకోలేదు నన్ను. అయ్యయ్యో, ఓకే, నో ప్రాబ్లం. ఈరోజు ట్రై చేద్దరు కానీ. అదేనండి, అంటే మీరు ఒకసారి లక్కీ డిప్ తీస్తారు, ఒకసారి తీయరు, మాకేం అర్థం కావట్లేదు. ఆ వీక్ మొత్తంలో ఒక్క రోజే తీశారు లక్కీ డిప్. లక్కీ డిప్ ఒకరికంటే ఎక్కువ మంది గెలిచినట్లయితే వాళ్ళను లక్కీ డిప్ ద్వారా తీయడం జరుగుతుంది. ఒకవేళ లక్కీ డిప్ తీయకపోతే, ఒకవేళ ఇద్దరు విన్నర్స్ ఉన్నా వాళ్ళకి ఇచ్చేస్తారా? లేదండి, ఇద్దరు కానీ ఒక్కరే విన్ అవ్వాలి. రోజుకి ఒక్కరు మాత్రమే విన్ ఉంటుంది. లేదు అంటే గనక ఒకరికంటే ఎక్కువ అయితే లక్కీ డిప్ తీయడం జరుగుతుంది. అది తీయలేదు లాస్ట్ వీక్, అసలు ఎవరికి తీయలేదు. నేను విన్ అయిన రోజే తీశారు. దొరక్క నాకు దొరికింది లైన్ విన్. అయ్యో, అట్లా ఏమి ఉండదండి. లేదు, అలాంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా లక్కీ డిప్ ఒకరికంటే ఎక్కువ విన్నర్స్ అయినట్లయితే వారికి మాత్రమే లక్కీ డిప్ తీయడం జరుగుతుంది. ఓకే, సంయుక్త గారు ఏం చేస్తున్నారు? స్పెషల్ ఏంటి? చామదుంపల పులుసు అండి. చామదుంపల పులుసును ఫ్రై చేశాను. ఓకే, లంచ్ అయిపోయిందా? అయిందండి, మీరు తిన్నారా? మాది కూడా అయిపోయిందండి. మేడం, ఇంకా మూవీస్ చూస్తుంటారా? పర్వాలేదు మేడం, అంటే అంత ఎక్కువ కాదు కానీ పర్వాలేదు. సంయుక్త గారు, మీరు ఆల్రెడీ కాల్ చేశారు కాబట్టి మీకు అంతా తెలుసు కదా. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు ఆన్సర్ చేయాలి. ఓకే అండి. ఓకేనా? మరి ఏం చేస్తున్నారు ఈ రోజు? మా కోసం ఎంటర్టైన్ ఏం చేస్తున్నారు? ఒక టిప్ చెప్తానండి. టిప్ చెప్తారా? ఓకే, చెప్పండి. ఇప్పుడు మినరల్ వాటర్ క్యాన్స్ అవి ఉంటాయి కదా, చిన్న ఓపెనింగ్ ఉంటుంది, దానికి మనకి చేయి దూరదు, బ్రష్ ఇట్లా ఏం పెట్టి రుద్దలేము కదా, క్లీన్ అవ్వవు కదా. అవును. సో అందుట్లో ఏం చేయాలనంటే, కొంచెం రాళ్ళుప్పు, ఒక గుప్పెడు బియ్యము, తర్వాత వెనిగర్, వంట సోడా వేసి కొంచెం వేడి నీళ్ళు వేయాలన్నమాట. ఒక జగ్గుడు వేడి నీళ్ళు వేయాలి. ఓకే. వేసి ఇలా బాగా గిలకరించాలి. కిందికి మీదికి అలా ఊపేసరికి కిందంతా ఇట్లా మట్టిలాగా అలా ఫామ్ అయిపోయి ఉంటది కదా, అదంతా వేడి నీళ్ళకే వచ్చేస్తుంది అనమాట. కాసేపు ఉంచేసి అవి పడేసి ఇంకా మంచిగా మామూలు వాటర్ తో బాగా కడుక్కోవాలి. మంచి టిప్ చెప్పారండి. చిన్న ఓపెనింగ్ ఉన్న బాటిల్స్ అసలు మనం క్లీన్ చేయలేం కదండి. అవును, కింద వరకైతే అంత క్లీన్ అవ్వదు. మట్టి, డస్ట్ అలానే ఉంటుంది. పేరుకుపోయి కూడా కొంచెం అలానే ఉంటుంది, ఫంగస్ లాగా. సో అటువంటిది కనుక పోవాలి అంటే వేడి వాటర్ వేసి, వేడి వాటర్లో బియ్యము, అలాగే రాళ్ళ ఉప్పు, తర్వాత బేకింగ్ వంట సోడా వెనిగరు, వంట సోడా, నీళ్లు. ఒకవేళ వెనిగర్ లేదనుకోండి, నిమ్మకాయ రసం వేసినా పర్వాలేదు. ఓకే, వెనిగర్ ప్లేస్ లో నిమ్మకాయ సరే వేసుకున్నా పర్లేదు. ఆ 3, 4 వేసేసి మొత్తం ఇలా రబ్ చేసుకున్నట్లయితే గనక క్లియర్ గా బబుల్ అనేది క్లీన్ అవుతుంది. అవునండి. ఓకే, సూపర్ అండి, మంచి టిప్ చెప్పారు సంయుక్త గారు. ఈజీగా అడగండి క్వశ్చన్. నేను చాలా ఈజీగానే అడుగుతాను. పురాణానికి సంబంధించి క్వశ్చన్ అడుగుతాను, అడగమంటారా? అడగండి. ఓకే, లేట్ చేయకుండా ఇంకా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. రెడీనా? రెడీ అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, హస్తినాపుర అంధరాజు ఎవరు? హస్తినాపుర, మరొకసారి రిపీట్ చేస్తున్నాను, హస్తినాపుర అంధరాజు ఎవరు? అంధరాజా అంటే బ్లైండ్ అంటున్నారా? ఎస్. ధృతరాష్ట్రుడు. మరొకసారి చెప్పండి. ఫిక్సా లేకుంటే వేరే ఆన్సర్? ఎస్, వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా, లాక్ చేయమంటారా? మరి అంధరాజన్ అంటే అతనే కదా, నాకు ఆయన ఒక్కడే గుర్తుకొస్తున్నాడు. ఫిక్సా, లాక్ చేయనా? అవునండి. ఎలా తెలుసా మీకు? అంటే బ్లైండ్ వాళ్ళు మనకి రాజులు అని అంటే ధృతరాష్ట్రుడు, ఆయన గురించే ఆవిడ ద్రౌపది కూడా కళ్ళకి కట్టుకుంది కదండి. ఓకే, అలా చెప్పారు. ధృతరాష్ట్రుడే బ్లైండ్ కదా రాజు, మహాభారతంలో మనకి తెలిసినంత మట్టికి. సో ఫిక్స్, లాక్ చేసేస్తున్నాను మరి. ఓకే, ధృతరాష్ట్రుడు ఫిక్స్, లాక్ చేశాను. టైమ్ అప్. సో కంగ్రాచులేషన్స్ సంయుక్త గారు. థ్యాంక్స్ అండి.
సూపర్, కంగ్రాచులేషన్స్ సంయుక్త గారు. త్వరలోనే మీకు మా వాళ్ళు కాల్ చేస్తారు. బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీరను సొంతం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి. నా పేరు ప్రసన్న అండి, బ్రహ్మణి గారు. ప్రసన్న గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి మేడం. ఓకే, కొంచెం అంటే మీరు ప్రైజెస్ ఇచ్చే ప్రొసీజర్ ఒకసారి చెప్తారా? ఏంటండి? గిఫ్ట్లు ఇచ్చే ప్రొసీజర్ ఒకసారి చెప్పరా? చీరలు వచ్చే ప్రొసీజర్ అంటున్నారా? ఆ, ఓకే, చీరలు వచ్చేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఆలోపు గనక సరైన ఓకే, సమాధానం అది చెప్పాలి. అర్థమైందండి. ఆలోపు ఆన్సర్ అది గనక అర్థమైంది. అదే చెప్తున్నాను. ఆలోపు ఆన్సర్ గనక చేసినట్లయితే గనక మా వాళ్ళు మీకు కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్ని అడగడం జరుగుతుంది. తర్వాత ఇంకా వరుసగా నెలవారీగా ఎవరెవరైతే ఉన్నారో విన్నర్స్ వాళ్ళందరికీ చీరను అనేది మీ అడ్రస్ కి పంపించడం జరుగుతుంది. అంటే లక్కీ డిప్పు లక్కీ డిప్పు కొన్నిసార్లు తీయడం జరుగుతుంది. అది కూడా ఎందుకంటే రోజుకు ఒక్క విన్నర్ కన్నా ఎక్కువ విన్నర్స్ అయినట్లయితే వాళ్ళల్లోని ఆ ముగ్గురు విన్నర్స్ ని కలిపి ముగ్గురు లేదా నలుగురు లేదా ఇద్దరు, ఆ ఇద్దరు ఉన్న విన్నర్స్ లోని ఒక్కరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న డౌట్ మేడం. చెప్పండి. ఇప్పుడు May 1st ప్రోగ్రామ్ జరిగింది కదండి. ఓకే ఆ రోజు ఇద్దరు విన్నర్స్ అయ్యారండి. ఓకే మరుసటి రోజు మోడీ గారు అమరావతి పర్యటనకి వచ్చారు కాబట్టి ఆ రోజు ప్రోగ్రామ్ జరగలేదండి. అప్పుడు ఇద్దరికి ఇస్తారా, ఒకళ్ళకే ఇస్తారా? ఆ రోజు కూడా ఒక్కరికే ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు సెలెక్ట్ చేసిన దాని ప్రకారం తీస్తారు. ఎవరు తక్కువ సమయంలో ఆన్సర్ ఎస్ ప్రసన్న గారు, ఒకవేళ లక్కీ డిప్పు తీయని పక్షంలో మరుసటి సారి ఎవరైతే తక్కువ సమయంలో ఆన్సర్ చేస్తుంటారో వాళ్ళకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకే ఓకే, అంటే మీరు అనౌన్స్ చేయలేదు కదా, అందుకని తెలియట్లేదు కదా. లేదు లేదు, అటువంటిది ఏముండదు ప్రసన్న గారు. నీట్ గా క్లియర్ గా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఓకేనా ప్రసన్న గారు? డౌట్ అండి క్లారిఫై అయ్యా? క్లారిఫై అయ్యింది. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫే. ఓకే, లంచ్ అయిపోయిందా? ఏంటి స్పెషల్ ఈరోజు? లేదండి, ప్రోగ్రామ్ అవ్వకుండా తింటామా? లేదు కదా. ఓహో, ప్రోగ్రామ్ చూస్తూ తింటారు లేదా అయిపోయాక తింటారు? అయిపోయిన తర్వాత తింటామండి. చూస్తూ తింటే కాన్సన్ట్రేషన్ చేయలేము అనమాట. ఓకే, బాగుంటుందా ప్రోగ్రామ్? క్వశ్చన్స్ అవన్నీ సూపర్ గా ఉంటుందండి. క్వశ్చన్స్ మాత్రం చాలా చాలా ఎక్కడ వెతికి తెస్తున్నారో కానీ బాగుంటుంది. మీ అందరి కోసం వెతికి వెతికి పట్టుకొస్తున్నాం. అవునండి, బాగుంటుంది. ఒకవేళ కాల్ కలవకపోయినా కూడా ఎలా క్వశ్చన్స్ ఏమి ఇస్తున్నారు, మనం ఎన్ని ఆన్సర్ చేయగలం అందులో అనేది అవును, మనం కూడా ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది. అవును అవునండి. ప్రసన్న గారు, మీరు బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. మరి నాకైతే ఏ ప్రోగ్రామ్ బాగా ఇష్టం మీకు? నేను ఇది చూస్తానండి, బరాబర్ ముచ్చట్లు చూస్తాను. ఓకే, బరాబర్ ముచ్చట్లు చూస్తారు. ఇంకా న్యూస్ అంటే అప్పుడప్పుడు పెడతానండి. అంటే నేను ఇంకా పని చేసుకుంటుంటాను కదా, అలా వింటూ ఉంటాను కానీ ఎవరు వస్తారనేది చూడదు. ఓకే ఓకే అండి, మరి మా కోసం ఏం చేయబోతున్నారు ఈరోజు? ఏం చేయమంటారు? పాట పాడతారా? పాట పాడండి. పాడనా? సరే, ఒక పాట పాడతారు. ఓకే. ఈ తీగ పువ్వున ఏ కన్న తేటిన కలిపింది వింత అనుబంధమౌను, తెలిసి తెలియని అభిమానమౌను, మనసు మోగదే మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది, భాష లేనిది బంధమున్నది, మన ఇద్దరిని జత కూర్చినది, మన ఇద్దరిని జత కూర్చినది, ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తేటిన కలిపింది ఏ వింత అనుబంధమౌను. అంతేనండి. సూపర్ ప్రసన్న గారు, చాలా మంచి పాట. పాత పాటను ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్లు బాగా పాడారు. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఓకే ప్రసన్న గారు, లేట్ చేయకుండా ఇంకా క్వశ్చన్ నోట్లోకి వెళ్ళిపోదామా? కొంచెం ఈజీగా అడగరా? ఓకే, ఈజీగానే అడుగుతున్నాను. భారతానికి సంబంధించి అడుగుతున్నాను. ఓకే అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి మహాభారతంలో అభిమన్యు భార్య ఎవరు? ఉత్తర. మరొక్కసారి ఆలోచించుకుంటారా? వేరే ఆన్సర్ లేదంటే ఫిక్స్ చేయమంటారా? లేదు, ఉత్తరే అండి, ఉత్తర కన్ఫర్మ్. మహాభారతంలో అభిమన్యు భార్య ఎవరు? ఉత్తర. అంత త్వరగా షార్ట్ గా ఎలా చెప్పారు అసలు? తెలుసండి, మహాభారతం ఎన్నిసార్లు చూడలేదండి, అది కూడా తెలియని వాళ్ళు ఉంటారా మహాభారతం గురించి? అంతేనా? కన్ఫర్మ్, అందులో డౌటే లేదండి. ఫిక్స్ 100కి 100%.
100 200%. 100కి 200%. ఓకే, ఆ. లాక్ చేయమంటారా మరి? రాసుకోండి, విరాట్ రాజ్ కూతురా. ఓకే, లాక్ చేసేస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగా చూద్దాం. సో ఆన్సర్ వచ్చేసి ఉత్తరా కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ ప్రసన్న గారు, కంగ్రాచులేషన్స్. సో ప్రసన్న గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మీకు మా వాళ్ళు కాల్ చేస్తారు, లేదా ఒకవేళ ఇప్పుడు ఇద్దరు గెలిచారు కాబట్టి రేపు మళ్ళీ లక్కీ డిప్ వేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడడం చూద్దాం. హలో 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 హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నేను అపర్ణాను మేడం. అపర్ణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆదోని మేడం. ఆదూరు నుంచి, కర్నూలు జిల్లా ఆదూరు నుంచి కాల్ చేస్తున్నారు. అవును మేడం. ఓకే, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అవును మేడం. ఏమైంది అపర్ణ గారు? చెప్పండి మేడం. మెల్లగా మాట్లాడుతున్నారు, ఏమైంది? ఏం లేదు మేడం, కొంచెం ఫస్ట్ కదా, ఫస్ట్ టైం కాబట్టి కాల్ కలిసింది కాబట్టి కొంచెం భయంగా మాట్లాడుతున్నారా? అలాంటిది ఏం లేదు, టెన్షన్ ఏం అవసరం లేదు, ఫ్రీగా మాట్లాడండి. ఓకే ఓకే మేడం. ఓకేనా? చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని? చూస్తుంటాను మేడం. ఓకే, ఫాలో అవుతుంటారు. ఏ ప్రోగ్రామ్ బాగా ఇష్టం? న్యూస్ ఎక్కువ మేడం. న్యూస్ ఎక్కువగా చూస్తుంటారు. అవును మేడం. ఓకే, ఇంకా ప్రోగ్రామ్స్ కూడా చూస్తుంటారా? అవును మేడం. ఈ ఓకే. ప్రోగ్రామ్ చూస్తుంటాను మేడం. ఏంటండి? ఈ ప్రోగ్రామ్ చూస్తుంటాను పుట్టింటి పట్టుచీరని బాగా తప్పకుండా చూస్తారు. మేడం. చూస్తాను మేడం. ఓకే, పుట్టింటి పట్టుచీర అంటే ఎవరికి ఇష్టం ఉన్నదో చెప్పండి. అందరికి ఇష్టమే, అంతేనా? అవును మేడం. ఓకే, లంచ్ అయిపోయిందా? అయిపోయింది మేడం. ఓకే, ఇంకా సినిమాలు చూస్తుంటారా బాగా? పాత సినిమాలు చూస్తాను మేడం. పాత సినిమాలు చూసేవాళ్ళు, అవును. ఇప్పుడు చూడట్లేదా? లేదు, చూస్తాను మేడం, టీవీలో వేస్తే చూస్తాం. ఓకే, టీవీలో వస్తే చూస్తారు. చూస్తాను. ఓకే, అపర్ణ గారు ఒక క్వశ్చన్ అడుగుతాను. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈలోపు ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే మేడం. ఓకేనా? అంతకంటే ముందు క్వశ్చన్ అడగాలి అంటే కనుక మీరు నన్ను ఎంటర్టైన్ చేయాలి. మరి క్వశ్చన్ మరి ఏం చేస్తారు? పాట పాడతారా? చిట్కా చెప్తారా? పాట పాడతాను నేను. పాట పాడతారా? వావ్, సూపర్. పాడండి అపర్ణ గారు. వస్తాడమ్మా నీ దైవము, వస్తుందమ్మా వసంతము, కలలే అలలై వలపే నిజమై, కలకలలాడును జీవితము, వస్తాడమ్మా నీ దైవము, వస్తుందమ్మా వసంతము. సూపర్ అపర్ణ గారు. ఆ, ఏ సినిమాలోది ఈ పాట? ఇది మేడం నాగేశ్వరరావు, జమునాథ్ మేడం. నాగేశ్వరరావు గారు ఇంకా జమున గారు పాట, పాత పాట. పాత పాట. పాత పాటలు ఇష్టం మీకు పాత సినిమాలతో పాటు అవును మేడం. కదా, అందుకే బాగా పాడారు. ఎవరిష్టం మీకు పాత హీరోలలో? అందరూ ఇష్టం మేడం, పాత వాళ్ళు. పాత వాళ్ళందరూ ఇష్టం. ఓకే, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం అపర్ణ గారి క్వశ్చన్లోకి. చెప్పండి మేడం. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను, మరి రెడీనా? రెడీ మేడం. క్వశ్చన్ వచ్చేసి, రోమియో అండ్ జూలియట్ నాటకాన్ని ఎవరు రాశారు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, రోమియో అండ్ జూలియట్ నాటకాన్ని ఎవరు రాశారు? టైం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అపర్ణ గారు చెప్పండి మేడం. చెప్పండి, మేడం, గెస్ చేయండి పాత- ఆన్సర్. కాదు మేడం, అది పాత బాగా సినిమా. తెలిసిన ఆన్సరే. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. వారి పేరు బాగా తెలిసిన ఆన్సరే. మనం కొంచెం ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడుతూ ఉంటాం. అలా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడుతున్నావు అన్నట్లుగా కూడా అభివర్ణిస్తూ ఉంటాం కొందరిని. నాటకాన్ని ఎవరు రాశారు అప్పట్లో? రోమియో అండ్ జూలియట్ నాటకాన్ని ఎవరు రాశారు? టైమ్ అప్. సారీ అపర్ణ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు డెఫినెట్గా ట్రై చేద్దరు కానీ. సో నో ప్రాబ్లం, మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, సుమా అండి. సుమ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫేనండి. హౌస్ వైఫ్. ఓకే, లంచ్ ఏంటి స్పెషల్ ఈరోజు? ఏం లేదండి, మామూలుగానే బీరకాయ కూర, సుక్కకూర పచ్చడండి. బీరకాయ కూర, సుక్కకూర పచ్చడి. సుక్కకూర అంటే అవునండి. తోటకూర అంటున్నారా?
కాదండి చుక్కకూర. చుక్క కూరనే ఉంటుందా? ఉంటది కదండి, పుల్లగా ఉంటది, పుల్ల బత్తల కూర అంటారు. ఓకే, అంటే కొన్ని కొన్ని చోట్ల వేరే వేరే పిలుస్తారేమో. మా ఏరియాలో చుక్కకూర అంటారు. సుక్కూర అంటారు. చుక్క కూర అంటున్నారా? సుక్క కూర. అవునండి. ఓకే. ఓకే, ఆ పచ్చడి చుక్కకూర అంటారండి ఇక్కడ. సుక్క కూరనే అంటారా? అవునండి. ఓకే, పోన్లేండి. సుక్క కూర పచ్చడి అలాగే బీరకాయ కూర తిన్నారు. అవునండి. తినేసారా? అయిపోయిందా లంచ్? తిన్నామండి. చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని? చూస్తానండి, రోజు అన్నం తిని కూర్చుంటామండి. ఓకే, రోజు ఖచ్చితంగా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా కూర్చొని క్వశ్చన్స్ చూస్తూ ఉంటారు. అవునండి. ఓకే, సినిమాలు చూస్తుంటారా బాగా? తక్కువేనండి. తక్కువగా చూస్తుంటారు. ఏ హీరో ఇష్టం మీకు? ఫేవరెట్ హీరో? ప్రభాస్ అండి. ప్రభాస్. వావ్. తర్వాత ఇంకా ఇంకా అందరూ ఇష్టమే. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అందరూ ఇష్టమే. కాబట్టి ప్రభాస్ అంటే ఎక్కువగా ఇష్టం. అవునండి. ప్రభాస్ నుంచి ఏ సాంగ్ పాడుతున్నారు మరి మా కోసం ఈరోజు? అమ్మ నాకు అస్సలు రావండి. అయ్యయ్యో, పాడండి. ఫేవరెట్ అన్నారు కదా, ఏం కాదు. లేదండి, అస్సలు రావండి. బాహుబలి మూవీ నుంచి పాడండి, పచ్చబొట్టేసిన పాట. లేదండి. సుమగారు, మీరు సుమగారు అయ్యండి ఏంటండి పాట అంటారు? పాడండి ఒకటి. ఇష్టమే కానీ వింటాం కానీ పాడటం రాదండి. ట్రై చేయండి, ఇప్పుడు మేము వింటాం కదా మీ పాట. అసలు ఆ సాంగ్ కూడా ఐడియా లేవండి. ఓకే, సర్లేండి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు గెస్ట్ చేసి ఆన్సర్ చెప్పాలి. అలాగేనండి. సరేనా? మరి ఏం చేస్తున్నారు? పాట రాదంటున్నారు, మరి ఏం చెప్తున్నారు నా కోసం? టిప్ చెప్పనండి. టిప్ అండి. టిప్ చెప్తారా? అవునండి. ఓకే, చెప్పండి. మొహం మీద మచ్చలు పోవడానికి అలోవెరాను నిమ్మకాయ కలిపి రాసుకుంటే పోతాయండి. ముఖం మీద మచ్చలు ఉంటే గనక, మచ్చలు తగ్గిపోవాలి అంటే గనక అలోవెరా మరియు నిమ్మకాయ రెండింటిని కలిపి ఫేస్ కి అప్లై చేసుకుని ఎంతసేపు ఉంచుకోవాలి? అది ఎంతోసేపు ఉంచాక, పావు గంట ఉంచాలండి. ఏదైనా ఎక్కువసేపు ఉంచకూడదు. ఓకే, ఎక్కువసేపు ఉంచకుండా ఒక పావు గంట ఉంచుకొని కడిగేసుకున్నట్లయితే ముఖం మీద మచ్చలు అనేవి పోతాయి. అవునండి. ఓకే, ఇది నేను చెప్పలేదండి, సుమగారు చెప్పారు. అందరూ వాడొచ్చా? వాడొచ్చండి. ఇది వీటిలో ఆయుర్వేదంలోనే చెప్పారండి. ఓకే, ఆయుర్వేదిక్ లో చెప్పారు. అవునవును. ఓకే అండి, తప్పకుండా. సుమగారు, ఇంకా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, క్వశ్చన్ వచ్చేసి రెడీనా? రెడీయేనండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి వెంకటేష్ సౌందర్య నటించిన రాజా మూవీలో సౌందర్య పాత్ర పేరు ఏమిటి? వెంకటేష్. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టైమర్ స్టార్ట్ అయిపోయింది. వెంకటేష్ సౌందర్య నటించిన రాజా మూవీలో సౌందర్య పాత్ర పేరు ఏంటి? మాకు ఇది కరెంట్ పోయిందండి, కొద్దిగా టైం ఇవ్వరా ప్లీజ్. రాజా సినిమాలో సౌందర్య పాత్ర పేరు ఏంటి? రోల్ పేరు. సౌందర్య రోల్ పేరండి. ఎస్, టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఏమైనా క్లూ ఇస్తారండి? ఏంటండి క్లూనా? అందరికి తెలిసిన పేరే, చాలా ఈజీ, అందరికి ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ రాజా మూవీ. మీరు క్లూ అడుగుతున్నారు, ఏ ఆన్సర్ చెప్పకుండా ఎలా అండి? ఒక పేరు చెప్పండి. ఎప్పుడో చాలా రోజులు అవుతుంది కదండి చూసి, అందుకని గెస్ట్ చేసి ఒక ఆన్సర్ చెప్పొచ్చు కదా. సారీ, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సుమగారు మాట్లాడారు, ఒక్క పేరు చెప్తే మంచిగా గెస్ట్ చేసి నేను మళ్ళీ కొంచెం క్లూ ఇచ్చేదాన్ని. సో మీరు ఏ పేరు చెప్పకుండా క్లూ అడిగితే ఎలా? సో ఏం కాదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు తప్పకుండా ట్రై చేద్దరు. కానీ మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు నారాయణమ్మ అండి. నారాయణమ్మ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొత్తగూడెం నుంచి అండి. కొత్తగూడెం నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఏంటి స్పెషల్ లంచ్ ఏంటి? లంచా? పప్పు అండి. పప్పు. పప్పు బెండకాయ. పప్పు బెండకాయ. ఓకే, అందరు అనుకుంటూ ఉంటారేమో టీవీ చూసేవాళ్ళు, పుట్టింటి పట్టించిన కాల్ చేస్తే ఖచ్చితంగా లంచ్ ఏంటి అంటూ ఉంటారు. సో లంచ్ మంచిగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారేమో. మంచి కరెక్ట్ టయానికి పెడతారండి. భోజనాలు అయిపోయినాక టైం పాస్ అవుతుంది మంచిగా. అవునవును. లంచ్ అయిపోయిందా మీది? అయిపోయిందండి. మీది అయిపోయిందండి? అయిపోయిందండి. చూస్తుంటారా బీఆర్కే న్యూస్ ని? బాగా ఫాలో అవుతూ ఉంటారా? రోజు చూస్తాండి. రోజు చూస్తారు. ఏ ప్రోగ్రామ్ ఇష్టం ఇది కాకుండా?
ఈ బరాబర్ వార్తలు బాగా న్యూస్ ఎక్కువ చూస్తండి, మంచి మంచి ఉంటాయి కదా అవును. న్యూస్ లో. మ్మ్. చాలా అర్థం బాగా ఇదే ఎక్కువ చూస్తండి, వార్తలు చూస్తా. పొద్దున పూట అది పొద్దున పూట ఇది వస్తుంది కదా, మా పాట మీ ఈ పూట అని, అదొకటి అవునవును. చూస్తా. ఓకే, మరి పాటతో ఈ ఆనంద పూట. సిద్ధి. మ్మ్. ఆనంద సిద్ధి చూస్తా, అది బాగా ఇష్టం అండి. పొద్దున్నే పాటలు మంచిగా ఉంటాయి కదా, అవునవును. ఫోక్ సాంగ్లు బాగుంటాయి, నాకు బాగా ఇష్టం. ఓకే, ప్రోగ్రామ్స్ బాగా ఫాలో అవుతున్నారు, మీకు అన్ని తెలుస్తున్నాయి అందుకే. బాగా న్యూస్ బాగుంటదండి, న్యూస్ మంచి వార్తలు బాగుంటాయి, ఎక్కడెక్కడ జరిగినాయి అన్ని. అవును. ఇక మనకి బాగా అయ్యో అర్థం అయిపోతా ఉంటాయి బాగా. థ్యాంక్ యూ నారాయణమ్మ గారు, ఇలానే చూస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు మీరు ఆన్సర్ చేయాలి. సరే అండి. సరేనా? మరి ఏం చేస్తున్నారు మా కోసం? పాట పాడుతున్నారా లేకుంటే? పాట పాడతండి. పాట పాడతారా? పాటలు వస్తండి. ఓకే, సూపర్ అండి, పాడండి నారాయణమ్మ గారు. నీవుండే ఆ కొండపై నా స్వామి, నీ నుండే నేలపై ఏ పూల పూజింపునో, ఏ లీల పూజింపునో. నీవుండే ఆ కొండపై నా స్వామి, నీ నుండే నేలపై ఏ పూల పూజింపునో, ఏ లీల జయింపునో. ఈ పారిజాత శుభానంద లహరి, ఈ పేదారాలి మంటలేవా. గుర్తు రావట్లేదండి. సూపర్ నారాయణమ్మ గారు, బాగుంది. రోజు పాడుతుంటారా మీరు? పాటలు పాడుతుంటారా రెగ్యులర్ గా? రోజంటే ఏం పాడనండి, ఇట్లా అంటే ఈ పాటలు వింటా కదా, బాగా అర్థం చేసుకుంటా. పాత పాటలు బాగా ఇష్టం అనుకుంటా కదా మీకు? అవునండి, పాత పాటలు అంటే పాత ఈ దేవుడి పాటలు బాగా ఇష్టం అండి నాకు. ఓకే, సినిమాలు చూస్తుంటారా? సినిమాలు అంటే ఈ కొత్త సినిమాలు ఎక్కువ ఏం చూడనండి, అప్పుడు పాత సినిమాలు కూడా బాగా చూసేదాన్ని. ఎవరి హీరో ఫేవరెట్ మీకు? రామారావు గారి. ఓకే, చూసేదాన్ని. రామారావు గారి బాగా చూసేవాళ్ళు. రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు గారి బాగా ఇష్టం అండి. గోదావరి కిల్లా పడ్డాదమ్మ పాట అవునవును, 6 అడుగుల అందగాడు. ఓకే, శోభన్ బాబు గారు అంటే బాగా ఇష్టం. అంటే హీరోలు కూడా అందరు ఇష్టం అండి, కొత్త వాళ్ళు ఇష్టమే, పాత వాళ్ళు ఇష్టం, అలాంటివి ఏం లేవు. నాని గారు కూడా బాగా ఇష్టం, నాని గారి సినిమాలు బాగా చూస్తారు ఎప్పుడప్పుడు. పాడొచ్చు కదా మరి మరొకసారి మా పాట మా కోసం? రాదండి, నాని గారికి రావు. ఓకే, సరేలేండి, పోన్లేండి, చాలా మంచి పాట, చక్కగా పాడారు. థ్యాంక్ యూ. సో లేట్ చేయకుండా క్వశ్చన్ రోడ్లోకి వెళ్ళిపోదామా? ఓకే అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి రెడీనా? రెడీ అండి. రెడీ. ఓకే, క్వశ్చన్ వచ్చేసి అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు? అమెరికా మొదటి అధ్యక్షుడు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్, అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు? టైమర్ స్టార్ట్ అయిపోయింది. నారాయణమ్మ గారు చూస్తానండి, అర్థం గుర్తు చేసుకుంటాను. గుర్తు చేసుకుంటున్నారా? నాకు ఎవరు అన్నది అర్థం కాదు. ఓకే, వారి పేరు మనందరికి పరిచయమే, కొంచెం పెద్దగా ఉంటుంది బట్ చెప్పొచ్చు. ఒక ఊరి పేరు కూడా ఉంది వారి పేరుతో. నారాయణమ్మ గారు, టైం అయిపోయింది, త్వరగా. హలో. ఒబామా మొదటి అధ్యక్షుడు, ఒబామా అధ్యక్షుడు ఓకే, బట్ మొదటి అధ్యక్షుడు అంటున్నాను. సారీ, టైమ్ అప్. నారాయణమ్మ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో మంచి పాట పాడారు, చక్కగా బాగా పాడారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ట్రై చేతురు. కానీ మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అక్క. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రజని అక్క. రజని, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? మంగళగిరి నుంచి అక్క. మంగళగిరి నుంచి కాల్ చేస్తున్నావు, ఏం చేస్తుంటావు? ఇంట్లోనేనక్క. ఓకే, అంటే సర్చింగ్ జాబా? లేదక్క, మ్యారేజ్ అయిందక్క. మ్యారేజ్ అయింది, హౌస్ వైఫ్. ఓకే, అయిపోయిందా? ఏంటి స్పెషల్ ఈరోజు, ఏం చేసావు? స్పెషల్ పప్పు అక్క ఈరోజు. పప్పు? అవునక్క. ఓకే, తినేసావా? అయిపోయిందా లంచ్?
లేదక్క షో అయిన తర్వాత తిందామని. ఓకే, షో అయిపోయాక తింటావా? అవునక్క. బా గ్రేట్ మీరందరూ. ప్రోగ్రామ్ చూస్తూ తినరా? ఎందుకు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటదా? లేదక్క ట్రై చేస్తూ ఉంటానక్క. ఓకే, కాల్స్ ట్రై చేస్తూ ఉంటారు, కలిస్తే మాట్లాడొచ్చు, అయ్యాక తినొచ్చు అనేసా? అవునక్క. ఓకే, రజనీ చూస్తుంటావా? బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతూ ఉంటావా? చూస్తూ ఉంటానక్క. ఏం చూస్తావు బాగా ఈ ప్రోగ్రామ్ కాకుండా? ఈ ప్రోగ్రామ్ బాగా ఇష్టం అక్క నాకు. ఈ ప్రోగ్రామే ఇష్టమా? మీరందరూ ఇదే ప్రోగ్రామ్ చెప్తారు కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్ కాకుండా అని చెప్తున్నా. లేదా ఆనంది సిద్ధి కూడా బానే ఉంటది అక్క, అది ఓకే, చూస్తానక్క. ఇంకా ఇంకంతేనక్క, ఈ రెండేనక్క నేను చూసేది. న్యూస్ చూస్తుంటావా? న్యూస్ ఎక్కువ చూడనక్క. ఓకే, ప్రోగ్రామ్ సిస్టమ్ నీకు బాగా. అవునక్క. ఓకే సరే రజనీ, ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి. ఓకేనక్క, కొంచెం ఈజీగా అడగవా? ఈజీగానే అడుగుతాను, కాకపోతే నువ్వు నన్ను ఎంటర్టైన్ చేయాలి. మరి అంతకంటే ముందు ఏం ఎంటర్టైన్ చేస్తావు? అక్క సాంగ్ పాడిద్దక్క. పాట పాడతారా? నువ్వా? నేను కాదక్క, మీ అక్క పాట పాడుతుందా? ఓకే, ఏం పేరు మీ అక్క పేరు? హలో, హలో, మీ పేరు? నా పేరు నాగమణి అక్క. నాగమణి. నాగమణి గారు పాట పాడతారన్నారు, రజనీ గారు మీ చెల్లెలు, పాడండి. వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చింది, దీని బిస్కెట్ వేసింది, పిల్ల మెల్లగా రమ్మాయి ఏమో బిస్కెట్ సన్నగా నవ్వింది, కుదితే గాయం బిస్కెట్. నాగమణి ఏమైంది? అంతే. టెన్షన్ లో లిరిక్స్ కూడా మర్చిపోయావా? సో నో ప్రాబ్లం, ఒకసారి మీ రజనీకి ఇవ్వండి. అక్క కొంచెం ఈజీగా అడగక్క, నన్ను గెలిపించక్క. కాదు, నువ్వు పాట పాడమంటే నువ్వు పాడలేదు ఒకటి, తర్వాత ఇప్పుడు కాల్ చేసిన కాలర్స్ అందరూ ఏం చేస్తారు? పాట పాడు అంటే వాళ్ళే పాడతారు. నువ్వు పాడలేదు, మీ సిస్టర్కి ఇచ్చావు, పోనీ తను లిరిక్స్ కూడా కొంచెం 2 లైన్లే పాడింది, తన తప్పు కాదు, నీ తప్పే అని చెప్తున్నా నేను. సో నువ్వు పాడాలి పాట. లేదక్క, నాకు సాంగ్స్ రావక్క. ఏ హీరో ఇష్టం నీకు? ఫేవరెట్ పాట సాంగ్? ప్రభాస్ అక్క. ప్రభాస్ ఇష్టం, మరి ప్రభాస్ అయ్యుండి పాట పాడవా నువ్వు? లేదక్క, సాంగ్స్ డైరెక్ట్ చెప్పనా? చెప్పు చెప్పు. ప్రేమిద్దాం డ్యూట్ పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమ. ఎస్, అంతే. ఫోన్లో డైలాగ్ అనే చెప్పావు మా కోసం. నువ్వు టెన్షన్ పడవద్దు, నన్ను టెన్షన్ పెట్టకు, సరేనా? ప్రశాంతంగా మాట్లాడు, నేను కూడా ఫ్రీగా మాట్లాడుతున్నా. ఓకేనా? ఇంతకు ముందు కాల్ చేసావా నువ్వు? చేశానక్క, చేశానక్క. నిన్ను కూడా లైన్ లో ఉన్నానక్క, నాకు కాల్ కలపలేదక్క. అయ్యయ్యో, అంటే టైం లేట్ అయిపోయి ఉంటది, అందుకే కలిపుండరు. ఓకే రజనీ, నాగమణి ఏం చేస్తుంటది మీ సిస్టరు? తన ఇంట్లోనేనక్క. ఓకే, తనకి మ్యారేజ్ అవ్వాలా? నాకైనా అలా అన్నమాట. అవునక్క. సరే, ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నువ్వు టెన్షన్ ఏం పడకు, ప్రశాంతంగా ఆన్సర్ చేయి, గెస్ చేసి. కొంచెం ఈజీగా అడగండి. చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, రెడీనా? రెడీ అక్క. రెడీ. క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో లిగ్నైట్ ఉత్పత్తి చేసే అతిపెద్ద రాష్ట్రం ఏది? ఇండియాలో లిగ్నైట్ ఉత్పత్తి చేసే అతిపెద్ద రాష్ట్రం ఏది? అక్క కొంచెం మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రమే, మన పక్కనే ఉంటుంది ఆ రాష్ట్రం. అక్క మన చుట్టుపక్కల మన పక్కన ఉంటుంది రాష్ట్రం, చెప్పు. నేను ఇంకా క్లూ కూడా ఇచ్చాను నువ్వు చెప్పకముందే. ఏంటక్క? మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రమే, క్లూ కూడా ఇచ్చేసాను. నువ్వు గెస్ట్ చేసి ఆన్సర్ చేస్తే నేను క్లూ ఇస్తాను. ఏంటి రజని? మన ఇండియాలో ఉన్న రాష్ట్రం లిగ్నైట్ ఉత్పత్తి చేసే అతిపెద్ద రాష్ట్రం ఏది? తమిళనాడు అక్క. తమిళనాడు. ఎలా చెప్తున్నావు? అనుకుంటున్నానక్క. ఎలా? హౌ? ఏమో అలా అనుకుంటున్నాను, కష్టం కదక్క. ఫిక్స్ చేయనా, వేరే ఆన్సర్ ఆలోచించుకుంటావా? ఫిక్స్ చేయక్క. ఫిక్స్, కరెక్టే. లాక్ చేయనా? లాక్ చేయక్క. ఓకే, లాక్ చేసేసాను. ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. కంగ్రాచులేషన్స్ రజని. సూపర్ రజని, కంగ్రాచులేషన్స్.
త్వరలో నీకు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ నుంచి పుట్టింటి పచ్చిర సొంతం అవబోతుంది. కంగ్రాచులేషన్స్. చూసారు కదండి, ఇది వాల్టి బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మతోబుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. నమస్తే.